ఏరా శేషు, ఆ పువ్వు ఎక్కడుంటుందిరా? ఇలా తీసుకొచ్చి అడవిలో పడేసి తెమ్మంటే ఎలా చెప్పరా? అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. బ్రో, ఆ పువ్వు ఫోటో నా దగ్గర ఉంది బ్రో. ఓ, ఇది ఆ పువ్వా? ఇది చూడటానికి పువ్వులా లేదు కదరా. పువ్వేలే. ఒకవేళ ఇదే ఉంటుందా బ్రో? ఇదే అంటావా? అది కాదు. కాదా? జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మనమేం కనిపెడుతున్నామో చూడు. ఏం చేస్తాంలే బ్రో, ఈసారికి అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ ఈ పువ్వు అదే అనుకుంటారా బ్రో? ఇది ఆ పువ్వు కాదు బ్రో, అది చాలా రేర్ పువ్వు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, మనమే బాగా వెతకాలి. ఈ అడవిలో వాళ్ళందరినీ ఎక్కడని వెతకాలి? ఏరా శేషు, చెప్పండి బ్రో. తేనె కూడా తీసుకురామని చెప్పారు కదరా. అవును బ్రో. దానికి ఎక్కడికి వెళ్ళాలరా? కేడి బ్రో, అడవిలో తేనెకి కొరవే ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ పడుంటుంది. ఎక్కడ పడితే అక్కడే ఉంటుందా? తేనె అంత ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నావా? మరి అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి, చూసావా? ఆ చెట్టు చివర్లో ఉంటాయి. కొండ ఉంటుంది, మౌంటైన్. వాటి లోయల్లో ఉంటుంది. టీవీలో చాలా చూసాను. చూసావా? మనం ఏమైనా స్పైడర్ మేనా లపక్కని గమ్ వేసి లటక్కున లాక్కరావడానికి? అది కష్టం రా. మరి ఎలా దించాలంటారు? నాకు ఐడియా వచ్చిందిరా. చెప్పండి. ఈ ఊరి ట్రిప్ కి ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నామని తెలియకుండా తిరుగుతుంది బంగారు సిస్టర్. తనునే మీరు అడిగిన తేనె అని తీసుకెళ్ళిచ్చేద్దామా? ఇచ్చానంటేనా? నువ్వు చెప్పే చండాలంగా ఉంది. ఇదిగో చూడండి, బంగారు సిస్టర్ కోసం, రవి బాబు కోసం మనం ఇది చేసి తీరాల్సిందే. ముందు వెళ్ళి జాగ్రత్తగా చూడండి. నాకు ఇంకో డౌట్. ఏంటి? మీ అమ్మ మీద, మీ నాన్న మీద? బ్రో లేదురా, నేను చెత్త కుప్పల నుంచి తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తుంది. ఎంత కన్సర్న్ కుటుంబంలో పుట్టి ఇంత మంచి వల్ల ఎలా ఉంటున్నావా అని అనిపిస్తుంది. పడవు బ్రో. పొగుడుతున్నానా? మొహం మీదనే ఎక్కిరిస్తున్నాను, పొగుడుతున్నాను అంటున్నాడు. అన్నా, అన్నా, ఇక్కడ చూడు, ఇదే అన్నా. ఇదిగో ఇదిగో, చూడు చూడు చూడు. అయ్యో శామ్, ఇది వేరే పువ్వు, ఇది వేరే పువ్వు. లేదన్నా, రెండు ఒకేలా ఉన్నాయి చూడు. ఒకేలా ఎక్కడున్నాయి? ఇది అది ఒకటా? బాగా చూడు శామ్. అవును శామ్, ఏదో ఒక పువ్వు తీసుకొని పోయి వాళ్ళని మోసం చేయలేము. తరతరాలుగా ఈ అడవిలోనే ఉంటున్నారు. కరెక్ట్ పువ్వే తీసుకుని వెళ్ళాలి. అప్పుడే నువ్వు బంగారుని గెలుస్తావు. లేదంటే ఇప్పటికే నిన్ను కామెడీ పీసులా చూస్తున్నారు. ఇంకా నిన్ను ఎక్కిరించడం మొదలు పెడతారు. సరే సరే, తొందరగా వెతికి తీసుకుని వెళ్దాం. నైట్ అయిందంటే ఈ అడవిలో చాలా డేంజర్ అని విన్నాను. రా పద. అయ్యో, అసలు ఈ పువ్వు ఎక్కడుందో ఏంటో. శ్రీరామ, హాయిగా రిసార్ట్లో ఉన్నోడిని తీసుకొచ్చి అనవసరంగా అడవిలోకి పంపించి పువ్వు తీసుకొనిరా, తేనె తీసుకొనిరా అని అడుగుతున్నారు ఊరికే. ఇప్పుడు ఎందుకు ఇలా గొనుగుతూనే ఉన్నారు? ఏ, నేను గొనుక్కోకూడదా? నిన్నెప్పుడైతే చూశానో అప్పటి నుంచి ఇక్కడ వరకు ఒకటే ప్రాబ్లమ్స్. ఎక్కడున్నాను చూడు, అడవి పాలు అయిపోయాను నేను. నేనెక్కడ మిమ్మల్ని అడవి పాలు చేశాను? నేనేదో మిమ్మల్ని బలవంతం చేసినట్టు మాట్లాడుతున్నారు. పాపం, అడవిలో ఒక్కరే వెళ్ళి కష్టపడతారని తోడుకొస్తే నన్ను తిడతారా? అవును, ఈవిడ తోడు లేకపోతే నేనేం చేయలేనట్టు. అవును, ఊర్లో అందరికి ఇదే చెప్తున్నావు నువ్వు? మీతో అసలు మనిషి అనేవాడు వస్తాడా? మీరు వెళ్ళి సెపరేట్ గా వెతకండి, నేను ఇటు సెపరేట్ గా వెళ్ళి వెతుకుతాను. అబ్బా, ఇంతవరకు మాట్లాడిన వాటిలో ఇదే ఉపయోగపడే మాట. చెయ్యవు, పోయి వెతుకు. ఏదైనా అయితే పిలుస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. వచ్చాడు పెద్ద. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూద్దాం. బంగారు ఏంటి ఒక్కతే వెళ్తోంది? బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించటం లేదే.
ఒకవేళ రవి సార్ అయ్యుంటారా? తిట్టాల్సిందంతా తిట్టడం, తర్వాత వెనకాలే ఫాలో అవ్వడం. నువ్వు తిరక్కు, ఏది పట్టించుకోకు. నీ పనేంటో అది మాత్రం చూడు. ఇది పువ్వా, కాయ, కొమ్మనా? ఆ? బ్రో 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 కనిపెట్టేశాను. ఇది చూడండి, ఆ పువ్వే కదా? హ? ఆ? హ. బ్రో ఆ? ఏంటి బ్రో, ఈ పువ్వే నా అడిగితే అలా విసిరేసిపోతున్నావేంటి? ఏయ్, ఏ పువ్వు చూపించినా అది పువ్వు కాదు, తొక్క కాదు అన్నావు కదా, అలాగే నువ్వు ఏ పువ్వు చూపించినా అది పువ్వు కాదని చెప్తాను. రిజెక్టెడ్. బ్రో 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 సారీ బ్రో, ఇంకెప్పుడు అలా చెప్పను బ్రో. అలా రా చెప్పను బ్రో. దారికి. ఏదది? అరే ఆ పువ్వు కాదురా, నాకు తెలుసు షూర్గా, నువ్వు రా. ఈ పువ్వు ఆ పువ్వు ఒకటే. నీకు కొంచెం సైట్ వచ్చినట్టుందిరా. అవునా, సర్లేండి అయితే. శేషు, చెప్పండి బ్రో. ఇలా అడవంతా వెతికినా మనం వెతుకుతున్న పువ్వు దొరకడం కష్టం. ఏం చేద్దామంటే మనం విడివిడిగా పోయి బంగారీ రవిని కనిపెడదాం. నువ్వు ఇటేలు లేదంటే ఇటేలు. వద్దొద్దు, నువ్వు ఇటేలు, నేను ఇటు వెళ్తాను. ఏ? ఎందుకంటే ఆ సూర్యభగనుడు నేరుగా కిరణాలు చూపించి ఇటు వెళ్ళమంటున్నాడు. చెప్తుంది అటు అడవి ఏనుగులు ఉంటాయంట, చూసుకొని పో. శాపాని కూడా కంఫర్టబుల్ వార్నింగ్లో ఇచ్చేసి పోతున్నాడే. సరేలే. ఎక్కడుందో ఏంటో. ఇది వెన్నెల జుమ్కి కదా, ఇదెందుకుంది ఇక్కడ? వెన్నెలా,